వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? వెంకటేష్. ఏం చేస్తుంటారు సార్? నేను లారీ డ్రైవర్ అన్న. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కేసీఆర్తో పోల్చుకుంటే పెద్ద ఏమీ లేదు రేవంత్ రెడ్డిది, మా కామనే. అంటే పెద్ద అప్పుడు ఏమీ లేదు ఈ మధ్య తెలంగాణలో కూడా వచ్చేసి కాబట్టి అంటే ఇప్పుడు ఆయన ఎక్కిన 1 year లోపలనే 1,40,40,000 కోట్లు అప్పు చేసిండట. ఇప్పుడు అది చేసింది మరి అంటే ఏడబెట్టిండు, దేని పెట్టిండు ఇప్పటివరకు ఇంప్రూవ్ ఏం లేదు దేనికి. ఇంతవరకు అంటే ఒక రోడ్ ఏమీ లేదు. లేకుంటే ఇంతకుముందు మన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కాడ అవి ఉంటే మన డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఉండగా ఒకప్పుడు కట్టించినప్పుడేమో అవి బాగాలేవు అని చెప్పేసి అప్పుడు కామెంట్ చేసారు వాళ్ళే. ఇప్పుడు రీసెంట్ మన అంటే మళ్ళీ ఇప్పుడు చూసుకుంటేనే మళ్ళీ దానికి ఏదో కలర్ వేసేసి మళ్ళీ మేసినట్టు షో చేస్తున్నారు. అంటే వాళ్ళు కట్టించినప్పుడే షో అంటే వాళ్ళు కట్టించిన తప్పు మంచి లేదు చెప్పారు. ఇప్పుడు అది కలర్ వేయగానే అది క్లారిటీ అయిపోయింది. అది అట్లే అటువంటి అనేదిగా అంటే వేరే దానికి చేసిన అంటే వేరే వాళ్ళు చేసిన పనికి కూడా వీళ్ళు వచ్చి డబ్బింగ్ కొడుతున్నారు. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన మంచిగా ఉన్నాను ఆయన. ఎందుకంటే అంటే ఆయన చేసిన పని వల్ల మెయిన్గా అంటే మా ట్రాన్స్పోర్ట్ కూడా బాగానే సంపాదించుకుర్రు. ప్రాజెక్టులు కానీ అవి కానీ ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సూర్యాపేటలో ఉన్న వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి బల్కర్లు. అంతకుముందు అసలు ఆగపోయేది బండ్లు అనేది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డివోలు లేక అంటే ప్రజెంట్ ప్రాజెక్టులకు పెద్ద ఇన్కమ్ చేయట్లేదు. దానివల్ల ఎక్కువ లోడ్ కూడా మాకేం బోట్ లేవు, ఆర్డర్స్ ఎక్కువ లేవు. అందులో ఇప్పుడు హైదరాబాద్ కూడా మన హైదరాబాద్ పెట్టారు కాబట్టి దానివల్ల కూడా మొత్తం లాస్ అయింది. అంటే లారీ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం పడిపోయింది మా సిమెంట్ బండ్లు మావి. ఇంకా ఇతర విషయాలు చూసుకున్నా కూడా అంత ఇంప్రూవ్ అయితే ఏడా అవపడతలేదు. ఎట్లున్న రోడ్డు మొత్తం అట్నే ఉన్నాయి. ఆగిన పని అంటే ఎక్కడున్న పని మొత్తం అక్కడనే ఉంది. కావంటే ఇప్పుడు రీసెంట్ మా ఖమ్మం చూసుకున్నా కూడా ఆ ఫ్లడ్స్ వల్ల అంటే వేరే బర్త్డే పార్టీస్కి వాళ్ళ బర్త్డే పార్టీస్కి అయితే వాళ్ళకి వెళ్ళిపోవడం అంటే వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళకి ప్లేన్లు ఉంటాయి, హెలికాప్టర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక ఆ వరద వల్ల మనుషులు కొట్టుకుపోతున్నా కూడా అప్పుడు వాళ్ళకి ఒప్పుకో రూల్స్ అయ్యి వెదర్ రిపోర్ట్స్ అని అయినందుకన్నా మరి చిన్న ఇప్పుడు హైదరాబాద్ నుంచి కోదాడికి ఎన్ని కిలోమీటర్ అన్నా మామూలుగా కొడితే ఒక 2 hours పట్టవచ్చు. దాన్ని కూడా ఊకనే సూర్యాపేట హైదరాబాద్ నుంచి కోదాడ వరకు హెలికాప్టర్ వస్తారు. అంత అవసరం ఉంది. ఎవరి పైసలు అవి మన వారం ఒకసారి పోయి ఢిల్లీ పోతుండు ఏం చెప్పినా. ఇంత మించి ఆయన చేసి కూడా ఏం లేదు. నెక్స్ట్ టైం అయితే రాలేడు అన్న, సగం కూడా రాదు ఇక. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? చెరుకు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను వంట మాస్టర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ఎవరి పరిపాలన చూసినా అంతే ఉన్నదయ్యా. ఆయన వచ్చి మాకు చేసింది ఏమీ లేదు, ఈయన వచ్చి చేసింది ఏమీ లేదు. ఇంటురా అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు జనాలకు ఎలా అందుతున్నాయి అంటారు సార్? ఈయన వచ్చిన కాడికి పాపం చదువుకున్న పిల్లగాళ్ళకు కొద్దిగా జాబులు వేస్తుండగా ఇక గత 10 ఏళ్ళ నుంచి అయితే ఏ జాబులు వేయలేదు ఆయన. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొద్దిగా జాబులు పడుతున్నాయి. చదువుకున్న పిల్లగాళ్ళు కొద్దిగా ఉత్సాహపడుతున్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్లో కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ దరఖాస్తు పెట్టారు సార్? పెట్టాము సార్, మేము పెట్టాం కానీ మాకేం రాలేదు సార్. అంటే కదా ఎవరో వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. అవి చేసేది కరెక్ట్గా ఎంక్వైరీ చేసి ఇస్తే బాగుంటుంది. వచ్చిన వాళ్ళకే వచ్చినాయి అంటారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? రేణుక. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉందయ్యా పాలన అనేది, బాగానే ఉందిలే. కానీ ఈ ఇళ్ల స్థలాలది ఎంక్వైరీ మంచిగా చేసి ఇవ్వనండి. ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వనండి. ఉన్నోళ్ళకే డబల్ ఇచ్చిండు. మరి అట్లా మరి గ్యాస్ నడుస్తూనే ఉంది, ఇప్పుడు కరెంటు నడుస్తూనే ఉంది ఆయనది. మాకు మంచిగానే ఉంది. బస్సుది బాగానే ఉన్నది, మంచిగానే ఉంది, బాగానే ఉందిలే. కానీ ఇక ఇది ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా అన్నాడు. మరి ఎట్లా అది అయితే రాలేదు మాకైతే. మరి ఇట్లనో జర చూస్తే మంచిది. మంచిగానే ఉంది పాలన అయితే. ఆయనది బాగానే ఉంది, ఈయనది బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం లేదు, ఆయన కూడా మంచిగానే ఉందయ్యా. రోడ్లు కట్టింగ్ అని పెట్టిండు, చేసిండు, అంత బాగానే ఉంది. కిరాయిలు అయితే పెరిగినాయి బాగా. రేకులు ఇల్లు మాది, కట్టుకోవడానికి ఇవ్వలేదు. మరి ఇస్తా అన్నారు, పెట్టుకున్నాం మేమైతే. మరి ఎంక్వైరీ ఏమో అంత ఆగమాగంగా జరిగింది. ఉన్న వాళ్ళకే మళ్ళీ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకే 2కి వచ్చింది మళ్ళీ. మా కాడ మొన్న చదివితే వెనకకు మళ్ళీ వచ్చినాం. మరి ఉన్న వాళ్ళకే వస్తుంది, ఏం చేయమని వచ్చేసినాం వెనకకు. ఇక మరి అదొక్కటి జర మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. ఆధార్ కార్డు పెడితే అన్నీ బయటపడతాయంటారు. మరి ఏమైంది?
ఏం బయటపడట్లేదు ఏంది ఉన్నోళ్ళే లేని వాళ్ళే అందరికి అందులో అమ్ముకున్న వాళ్ళకి కూడా వచ్చింది ఇప్పుడు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? మొబైల్ షాప్ బిజినెస్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన సంవత్సరం దాటింది, ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది, ఇక ముందు కూడా మంచిగా ఉంటుందని ఒక నమ్మకం ఏర్పడింది. ఈ 6 గ్యారంటీలు కూడా ఇప్పటివరకు 4 గ్యారంటీలు అమలు అయిపోయినాయి, ఇంకా 2 గ్యారంటీలు ఉన్నాయి, అవి కూడా త్వరలో అమలు అయిపోతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజాపాలన మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన అంటే అది ఇండ్లు ఇంతవరకు అప్పటి వరకు ఇవ్వలే, ఇప్పుడు ఇండ్లు ఇస్తాడు అవి అమలు కాలేదు. ప్లస్ భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తాడు, అవి అమలు కాలేదు. నిరుద్యోగ వృత్యాన్ని డిగ్రీ చదువుకున్న యువకులకు అవి ఇస్తాడు, ఇవ్వలే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇంతవరకు ఎటువంటి కూడా అందలేదు. ఇప్పుడు మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇండ్లు అన్నది ప్రారంభించారు మననే. అలాగే భూమి లేని కౌలు రైతులకు 12,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తున్నారు. ఆల్రెడీ రీసెంట్గానే అందినాయి కొంతమందికి, అందని వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా మళ్ళీ అందుతాయి త్వరలో.